హిందూ ధర్మ ప్రేక్షకులకు స్వాగతం. భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 38వ శ్లోకం. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. పదవిభాగः. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతః యుద్ధాయ యుజ్యస్వ న ఏవం పాపం అవాప్స్యసి. ప్రతిపదార్థః. జయాజయౌ జయాపజయములను, లాభాలాభౌ లాభనష్టములను, సుఖదుఃఖే సుఖదుఃఖములను, సమే సమానమైన వానినిగా, కృత్వా భావించి, తతః ఆ తరువాత, యుద్ధాయ యుద్ధము కొరకై, యుజ్యస్వ సన్నద్ధుడవు అగుము. ఏవం ఈ విధంగా యుద్ధం చేయుట వలన పాపమును అవాప్స్యసి నీవు పొందవు అర్జున అని పరమాత్మ తెలియచేస్తున్నాడు అర్జునుడికి. చెప్పండి, భావం చూడండి. జయాపజయములను లేదా లాభనష్టములను లేదా సుఖదుఖములను వీటిని సమానంగా భావించి యుద్ధ సన్నద్ధుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటవు అర్జున అని భావం. అందరూ కూడా చెప్పండి. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. 39 శ్లోకः. 39వ శ్లోకం. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. పదవిభాగः. ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధిః యోగే తు ఇమాం శృణు బుద్ధ్యా యుక్తః యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ప్రతిపదార్థः. పార్థ, ఓ అర్జున, ఏషా బుద్ధి ఈ సమత్వ బుద్ధి, తే నీకు, సాంఖ్యే జ్ఞానయోగ విషయమునందు, అభిహిత తెలుపబడినది, తు అయితే, ఇమాం దీనిని, యోగే కర్మయోగ విషయమునను, శృణు వినుము, యయా బుద్ధ్యా ఏ బుద్ధితో, యుక్తః కూడినవాడవై, కర్మబంధమును ప్రహాస్యసి పారద్రోలగలవు. భావం, ఓ పార్థ, ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపితిని. ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథముతో వివరించెదను. ఇప్పటివరకు జ్ఞానయోగ దృక్పథముతో నీకు తెలియచేశాను. ఇప్పుడు కర్మయోగ దృష్టితో తెలియచేస్తాను, వినుము. దానిని చక్కగా ఆకలింపు చేసుకొని ఆదరించినచో కర్మబంధముల నుండి ముక్తుడవు అవుతావు అని పరమాత్మ చెప్తున్నాడు. అందరూ కూడా చక్కగా ఈ శ్లోకాన్ని పలకండి. ఏషా తే విహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. తర్వాత శ్లోకం 40 శ్లోకः. 40వ శ్లోకం. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. పదవిభాగः. న ఇహాభిక్రమనాశః అస్తి
ప్రత్యవాయః న విద్యతే స్వల్పమపి స్వల్పం అపి అస్య ధర్మస్య త్రాయతే మహతః భయాత్. ప్రతిపదార్థః ఇహ ఈ కర్మయోగమునందు అభిక్రమనాశః ఆరంభనాశము న అస్తి ఉండదు. ప్రత్యవాయః మరియు విపరీత ఫలరూపదోషము కూడా న విద్యతే ఏమాత్రము ఉండదు. అస్య ఈ కర్మయోగ రూపమైనటువంటి ధర్మస్య ధర్మము యొక్క స్వల్పం అపి ఏ కొంచెము సాధనయైనను మహతః భయాత్ జన్మ మృత్యు రూపమైనటువంటి గొప్ప భయము నుండి త్రాయతే కాపాడును. భావం ఈ కర్మయోగమును ప్రారంభించినచో దానికి ఎన్నటికి బీజనాశనము లేదు. దీనికి విపరీత ఫలములే ఉండవు. పైగా ఈ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యురూప మహాభయము నుండి కాపాడుతుంది. కావున ఈ కర్మయోగాన్ని గురించి నీకు తెలియచేస్తాను, వినుము. చెప్పండి అంతా కూడా. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. 41 శ్లోకః 41వ శ్లోకం. వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. పదవిభాగः. వ్యవసాయ ఆత్మిక బుద్ధిః ఏకే ఇహ ఏకేహ కురు నందన బహుశాఖా హి అనంతాః చ బుద్ధయోః అవ్యవసాయినాం. ప్రతిపదార్థః కురునందన, ఓ అర్జున, ఇహ ఈ కర్మయోగమునందు వ్యవసాయాత్మిక నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఏకా భవతి ఒకటి ఉంటుంది. అవ్యవసాయినాం కానీ స్థిర బుద్ధి లేని వివేకహీనులైనటువంటి సకామ మనుష్యుల యొక్క బుద్ధయః బుద్ధులు హి నిశ్చయముగా బహుశాఖాః అనేక భేదములు కలిగినవై అనగా చంచలములై చ మరియు అనంతాః అంతులేని కోరికలు కలవై ఉంటాయి అని అర్థం. భావం. ఓ అర్జున, ఈ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే ఉంటుంది. కానీ భోగాసక్తులైనటువంటి వివేకహీనుల యొక్క బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీస్తూ అవి అనంతములుగా ఉంటాయి. చెప్పడంతా కూడా ఈ శ్లోకాన్ని చక్కగా చూస్తూ, లేనటువంటి వాళ్ళు చెప్తున్నప్పుడు చక్కగా రాసుకుంటూ చెప్పండి. వ్యవసాయాత్మిక బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖాః అనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. 42 శ్లోకః 42వ శ్లోకం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః. మరో 2 శ్లోకాల్ని కూడా కంటిన్యూ చేసి ఆ తర్వాత ఒకేసారి 3 శ్లోకాల ప్రతిపదార్థాలు తెలుసుకుందాం. కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తాం
ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. 3 శ్లోకాల పద విభాగాన్ని గమనించండి. యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి విపశ్చితః అవిపశ్చితః వేదవాదరతాః పార్థ న అన్యత్ అస్తి ఇతి వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియావిశేష బహుళాం భోగైశ్వర్య భోగ ఐశ్వర్య గతిం ప్రతి భోగ ఐశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. ప్రతిపదార్థం గమనించండి. 3 శ్లోకాలు. పార్థ, ఓ పార్థ, వేదవాదరతాః వేదములలోని ఫలశ్రుతి యందు ప్రీతి కలవారు ఎవరైతే ఉంటారో, అన్యత్ అందులో చెప్పబడిన స్వర్గాదుల కంటెను అధికమైన ఫలము వేరొకటి న అస్తి ఇతి వాదినః లేదు అని వాదించేవారును, కామాత్మానః కోరికలతో నిండినటువంటి మనస్సు కలవారును, స్వర్గపరాః స్వర్గమునే పరమప్రాప్తి అను వారును అగు, అవిపశ్చితః అవివేకులు అజ్ఞానులు, జన్మ కర్మ ఫలప్రదాం జన్మరూప కర్మ ఫలమును ఇచ్చునట్టిదియు, భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్యములను సంపాదించుటకు క్రియావిశేష బహుళం వివిధ కార్యకలాపములతో కూడినటువంటి పుష్పితాం ఫలప్రదము కాని కేవలం చూచుటకు మాత్రమే రహస్యముగా ఉండునటువంటిదియు అగు యాం ఇమాం ఈ ఏదైతే ఉందో వాచం వాక్యమును ప్రవదంతి విశేషముగా చెప్పుచున్నారో, తయా దాని చేత అపహృత చేతసాం అపహరింపబడిన మనస్సు కలవారును ప్రవదంతి విశేషంగా చెప్పుచున్నారు. ఆ మనస్సు కలవారు భోగైశ్వర్య ప్రసక్తానాం భోగైశ్వర్యములయందు మిక్కిలి ఆశ కలవారికి వ్యవసాయాత్మిక బుద్ధి నిశ్చయమైనటువంటి బుద్ధి అనగా ఏకాగ్ర బుద్ధి సమాధౌ దైవధ్యానమునందు న విధీయతే నిలువదు. ఏకాగ్రత వారికి నిలువదు, కలుగదు భావం. ఓ అర్జున, వివేకహీనులైనటువంటి జనులు ప్రాపంచిక భోగములందే తలమునుకలై ఉంటారు. వారు కర్మఫలములను ప్రశంసిస్తూ వేదవాక్యముల యొక్క బాహ్య అర్థముల యందే ప్రీతి వహిస్తారు. వాటి అంతరార్థముల యొక్క జోలికి వెళ్ళరు. అంతేకాకుండా స్వర్గమునకు మించినది ఏదియును లేదనియు అదియే పరమప్రాప్తి అనియు వారు భావిస్తూ ఉంటారు. క్షణికములైనటువంటి ప్రాపంచిక భోగ ఐశ్వర్యములయందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహిస్తూ ప్రీతిని కలిగిస్తూ ఇష్టమైనటువంటి మాటల్ని పలుకుతూ ఉంటారు. ఆ ఇష్టమైన మాటల యొక్క ఉచ్చులో పడినటువంటి భోగ ఐశ్వర్య ఆసక్తులైనటువంటి అజ్ఞానుల యొక్క బుద్ధులు భగవంతుని లక్ష్యముగా గల సమాధియందు స్థిరముగా ఉండవు. వాటి భోగములయందు మనస్సు గనక ఆసక్తి గావింపబడితే భగవంతుని యొక్క ధ్యానములో వారికి స్థిరత్వం అనేటువంటిది ఉండదు, కామాసక్తులైనటువంటి వారికి అని దీని యొక్క భావం. అందరూ కూడా ఈ 3 శ్లోకాలను చెప్పండి. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః
వాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. 45వ శ్లోకం. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. పదవిభాగః. త్రైగుణ్య విషయాః వేదాః నిస్త్రైగుణ్యః భవ అర్జున నిర్ద్వంద్వః నిత్యః నిత్యసత్వస్థః నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. ప్రతిపదార్థః. అర్జున, ఓ అర్జున, వేదాః వేదములు త్రైగుణ్య విషయాః పైన తెలుపబడినట్లు త్రిగుణ కార్యరూపములైనటువంటి భోగములను, త్రిగుణ కార్యరూపములైనటువంటి భోగములను వాటి సాధనములను ప్రతిపాదిస్తూ నిస్త్రైగుణ్యః ఆ భోగముల యందును వాటి సాధనముల యందును ఆసక్తి లేనివాడవై నిర్ద్వంద్వః హర్ష శోకాది ద్వంద్వములు లేనివాడవై. హర్షమే కావచ్చు, శోకమే కావచ్చు, సుఖము కావచ్చు, దుఃఖం కావచ్చు, ఆనందం కావచ్చు, బాధ కావచ్చు, ఈ ద్వంద్వం లేనివాడవై నిత్యసత్వస్థః నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవై నిర్యోగక్షేమః యోగక్షేమములను ఆశింపక ఆత్మవాన్ అంతఃకరణమును స్వాధీనమునర్చుకొనినవాడవు భవ కాగలవు అగుము అని వీటి యొక్క ప్రతిపదార్థాలు. భావాన్ని గమనించండి. ఓ అర్జున, వేదములు సత్వ రజః తమో గుణముల యొక్క కార్యరూపములైనటువంటి సమస్త భోగములను వాటి గురించి, అలాగే వాటిని పొందుటకై చేయవలసినటువంటి సాధనలను గూర్చియు ప్రతిపాదిస్తూ ఉంటుంది, ప్రతిపాదించింది వేదాలు. అలాగే నీవు ఆ భోగముల ఎడలను వాటి సాధనముల యందును ఆసక్తిని త్యజింపుము. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైనటువంటి పరమాత్మయందే నీవు స్థితుడవు కాగలవు. నీ యోగక్షేమముల కొరకై ఆరాట పడవద్దు. అంతఃకరణమును వశమునందు ఉంచుకొనుము. నీ యొక్క అంతఃకరణాన్ని నీ వశంలో ఉంచుకో అర్జున. 40 శ్లోకః. 46వ శ్లోకం. యావానర్థ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. యావాన్ అర్థ ఉదా అపానే ఉత్ అపానే సర్వతః సంప్లుతః ఉదకే సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ప్రతిపదార్థాన్ని గమనించి. సర్వతః అంతటను, సంప్లుతోదకే పరిపూర్ణమైనటువంటి ఉదకముతో కూడుకున్నటువంటి అంటే జలాశయం. ప్రాప్తే సతి ప్రాప్తించుచుండగా అంటే అందుబాటులో ఉండగా, ఉదపాని చిన్న జలాశయమునందు, యావాన్ అర్థః ఎట్టి ప్రయోజనము అస్తి ఉండునో, విజానతః బ్రహ్మతత్వాన్ని ఎరింగినటువంటి బ్రాహ్మణస్య
ఆ బ్రహ్మజ్ఞానికి సర్వేషు వేదేషు సమస్త వేదములయందు తావాన్ అంతటా ప్రయోజనమే ఉంటుంది. భావం గమనించండి. అన్ని వైపులా జలములతో నిండియున్నటువంటి మహాజలాశయము అందుబాటులో ఉన్నవానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తి నొందిన పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతియే ప్రయోజనము అని భావం. అందరు కూడా చెప్పండి. యావానర్థవు దపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. 47 శ్లోకః. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోత్స్వ కర్మణి. కర్మ విషయంలో, మన డ్యూటీ విషయంలో చాలామంది ఈ యొక్క శ్లోకాన్ని ఉదాహరణగా చెప్తూ ఉంటారు. చాలా మంచి శ్లోకం, కంఠస్థం చేసి ఎప్పటికీ గుర్తుంచుకోతగినటువంటి విషయం. మన కర్తవ్యాన్ని మనం దేని కొరకై నిర్వహించాలి, ఎందుకు నిర్వహించాలి. పరమాత్మ అర్జునుడితో సమబుద్ధి రూపకర్మ యోగమును దాని ఫలము యొక్క మహత్వమును తెలిపి ఆ 2 శ్లోకాలలో కర్మయోగ స్వరూపాన్ని తెలియచేస్తూ కర్మయోగమునందే నీవు స్థితుడవై కర్మలను ఆచరించవలసినది అని అర్జునునికి ఆదేశించుచున్నాడు ఈ శ్లోకం ద్వారా. గమనించండి పదవిభాగం. కర్మణి ఏవా అధికారః తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుః భూః మా తే సంగః తు కర్మణి. ప్రతిపదార్థః. తే నీకు, కర్మణి ఏవా కర్మయందు మాత్రమే, కర్మాచరణయందు మాత్రమే, నీ డ్యూటీ యందు మాత్రమే, అధికారః రైట్ అధికారము కలదు, ఫలేషు దాని యొక్క ఫలములయందు, కదాచన ఎన్నడును ఎప్పటికినీ, మా లేదు. కర్మ ఫలహేతుః నీవు కర్మఫలమునకు హేతువు, మా భూహు కాకూడదు. తే అలాగే నీకు ఆ కర్మని, కర్మను మానుటయందు సంగః ఆసక్తి మ అస్తు ఉండరాదు. కర్తవ్య కర్మను ఆచరించుటయందు మాత్రమే నీకు అధికారము కలదు, ఎన్నటికినీ దాని ఫలము యందు లేదు. కర్మ ఫలమునకు నీవు హేతువు కాకూడదు, కర్మ ఫలమునకు నీవు హేతువు కాకూడదు. అలా అని చెప్పి కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కావలదు. ఇక కర్మఫలాన్ని నేను కోరుకోనప్పుడు ఇక కర్మ చేయడం ఎందుకు అని చెప్పి ఆ కర్మను కూడా నీవు త్యజించడానికి వెళ్ళలేదు. నీ కర్తవ్యం ఏదైతే ఉందో అది, దాని ఫలితం అంతా భగవంతుడు చూసుకుంటాడు. నీకు కేవలం కర్తవ్యం మాత్రమే అధికారం ఉంది. నీ కర్తవ్యం ఏంటో తెలుసుకో, దాన్ని ఆచరించు. అలా మానవులమైనటువంటి మనము కూడా ఈ అర్జునుడికి ఉపదేశించినటువంటి మాట ద్వారా మన ధర్మం ఏంటో మనం తెలుసుకొని దాన్ని ఆచరించాలి. వేదం ఏం చెప్పింది, మానవ జీవన ధర్మం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇక మళ్ళీ వేదాన్ని క్వశ్చన్ వేయకూడదు మనం, ఎందుకు నువ్వు నాకెవరు చెప్పేది అనేది. కేవలం ఆ యొక్క వేదం చెప్పినటువంటి ధర్మం ఏదైతుందో మానవ ధర్మం, దాన్ని ఆచరించుట యందు మాత్రమే మనకు రైట్స్ ఉన్నాయి, హక్కు ఉంది, అధికారం ఉంది. దాన్ని ఆచరిస్తూ వెళ్తే ఏమవుతుంది చెప్పారు కదా, ధర్మో రక్షతి రక్షిత అని. కాబట్టి ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. ఫలితాన్ని ఆశించి నీవు పని చేయకు, అలా అని చెప్పి ఆ పనిని నీవు ఆపివేయకు. అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపుము. డ్యూటీ మైండెడ్ అంటాం కదా, అలా కర్తవ్య బుద్ధితో నీ యొక్క కార్యాన్ని ఆచరిస్తూ ఉండు. అందరు కూడా చక్కగా శ్రద్ధగా చెప్పండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల
हेतुर्भूः मा ते संगोस्त्व कर्मणि 48 श्लोकं सर्वे पश्यन्तु। अनन्तर पाठे वयं 48 श्लोकतः प्रारम्भं कुर्मः। अद्य अत्र एतस्मात् श्लोकात् वयं ज्ञातवन्तः अस्माकं कर्तव्यम् एव प्रमुखं कार्यम् इति। చక్కగా మన కర్తవ్యం ఏంటో మనం తెలుసుకున్నాం। మీరు కూడా మీ కర్తవ్యాన్ని ఆచరిస్తూ ఉండండి। జయతు భారతం, జయతు భగవద్గీత।